చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేఆర్పి ఆనకట్ట వద్ద శారదాంబ అల్లుడు లక్ష్మణమూర్తి ఆయన భార్య జ్యోతి కుమార్తె కీర్తిక కలిసి దుఃఖారు. ఈ ఘటనలో శారదాంబ లక్ష్మణమూర్తి నీటిలో మునిగి మృతి చెందగా జ్యోతి కీర్తనను సమీపంలోని మత్స్యకారులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇన్ఛార్జ్ పనితీరుపై అసంతృప్తితో పాటు సీనియర్ నేతల విభేదాలు, కార్యకర్తల ఫిరాయింపులు పెరుగుతున్నాయి. ఇటీవల మాజీ సర్పంచులు బీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ బలహీనతను బయటపెట్టింది. వర్గపోరు మళ్లీ తలెత్తడంతో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇన్ఛార్జ్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాదాద్రి జిల్లా బొర్రోలగూడెం సమీపంలో జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం సంభవించింది. పేపర్ లోడ్ తో వెళ్తున్న ఒక బొలేరో వాహనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే వాహనం పూర్తిగా మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. దీంతో హైవేపై పొగలు కుమ్మేయడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యార్థులు బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం సభకు 40 ఆర్టీసీ బస్సులు తరలించడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ట్రాక్టర్లో తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నెల్లూరు జిల్లా దువ్వనూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు ఎక్సైజ్ సిఐ ఎం వెంకటరమణమ్మ కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొనడంతో జయరామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సిఐతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు నగరంలోని ధనలక్ష్మీపురం వాసిగా గుర్తించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బస్సుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం సభకు 41 ఆర్టీసీ బస్సులు తరలించడంతో బస్టాండ్ ఖాళీగా మారింది. బస్సులు దొరక్క ప్రయాణికులు గంటల తరబడి వేచి చూసినా ఉపయోగం లేక చివరికి ఆటోలను ఆశ్రయించారు. అయితే ఆటో వాళ్లు ఈ పరిస్థితిని వాడుకుని రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఒంగోలు, విజయవాడ, కడప, గిద్దలూరు వంటి మార్గాల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోర రోడ్డు ప్రమాదంలో సబ్ రిజిస్టర్ కుటుంబానికి 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వ్యక్తి శ్రీధర్ పుత్తూరు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అదృష్టవశాత్తు ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి మంత్రిని వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ఆలయ అతిథి గృహంలో పోలీసుల గౌరవ వందనం నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధిపై రివ్యూ చేసిన నేపథ్యంలో మంత్రులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అల్లాడీస్ మైండ్ క్లీనింగ్ ఆధ్వర్యంలో పట్టణపు ప్రధాన రహదారుల ద్వారా ర్యాలీ చేయగా ఆత్మహత్యకు పాల్పడరాదు అనే నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైద్యులు పాల్గొని ఆత్మహత్యలు కుటుంబాలపై కలిగించే ప్రభావాన్ని వివరించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోరుట్ల బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఆగకపోవడంతో డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ చెప్పినట్లే బస్సులో పూర్తి మంది ఉన్న కారణంగా ఆగలేకపోయాడు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువతి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గుర్తిస్తే పటాన్ చెరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని గ్రోమర్ వద్ద రైతులు ఒక్క యూరియా బస్తా కోసం ఉదయం నుండి ఎండా వానలో కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతున్నారు. అయితే ఒక్క బస్తా కూడా దొరకకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వారు కనీసం ఎకరాకు ఒక బస్తా యూరియా అందించాలని, ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు వరి పత్తికి అవసరమైన యూరియా అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపుల్లో రాత్రంతా క్యూ లైన్లో నిలబడిన బస్తాలు దొరకడం లేదు అన్నారు. ప్రభుత్వ అంచనా పరంగా ఈ సంవత్సరం యూరియా సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి యూరియాను అందించాలని, వానకాల పంటకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో రైతులకు యూరియా సరఫరా ఉందని బీజేపీ నాయకులు పివి కృష్ణారావు తెలిపారు. డివిజన్ అధికారుల నుండి యూరియా నిల్వల వివరాలు తెలుసుకున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే సమస్య ఉందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా హనుమకొండ జాతీయ రహదారిపై యూరియా కొరతకు వ్యతిరేకంగా రైతులు ధర్నా నిర్వహించారు. 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆలస్యంగా చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులు తక్షణమే యూరియా సరఫరా చేయమని, నిర్లక్ష్యం కొనసాగితే పోరాటం మరింత తీవ్రం చేస్తామన్నారు. మెదక్ జిల్లా దౌలతాబాద్ ముస్లిం యువకులు మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్ ఎయిర్ జనషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు ప్రవక్తగా బోధనలు శాంతి, అహింస, సామరస్యానికి ప్రతీకగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో ముస్లిం, హిందూ మత పెద్దలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో 55,000 నగదు, 4 మొబైల్ ఫోన్లు, బైక్లు స్వాధీనం చేసుకుని 5 పేకాట రాయిలను అరెస్టు చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జడ్పీ బాలికోన్నత పాఠశాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మద్దిరాల నాగరాజు సందర్శించారు. ఆయన చెప్పారు, నేను కూడా జడ్పీ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశాను. విద్యార్థులు బాగా చదువుకుంటే జీవితంలో ఉన్నతంగా రాణిస్తారు. ఐఏఎస్ నాగరాజు సహకారంతో 25 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన తిరువూరు ఎస్డీఐ శాఖకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిఎస్ఎన్ రాజు మరియు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు జిల్లాలో వేమూరు లక్ష్మి, రవీంద్ర చౌదరి దంపతులు లిఖిత చిట్స్ ఫండ్స్ ద్వారా సుమారు 5 కోట్ల మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం బాధితులు నిందితుల ఇంటి వద్దకు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. బాధితులు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. నిందితులు పక్క ప్రణాళికతో డబ్బులు తీసుకుని పరారయ్యారన్న ఆరోపణలు వెలువడ్డాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అనంతపురంలో సూపర్ 6 కార్యక్రమానికి ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో బస్టాండ్లో ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూశారు. స్త్రీ శక్తి బస్సు కూడా అందుబాటులో లేక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రజల ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6ను సూపర్ 6 బౌండరీ దాటని బాలుగా విమర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచండ్ర పట్టణంలోని శ్రీశైలం రోడ్లోని తారు ప్లాంట్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మృతుడి తిరుమలకొండ చంద్రశేఖర్ ఆలియాస్ బాబుగా మాచండ్ర పట్టణంలోని 8వ వార్డు నివాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు వెల్డింగ్ పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు లారీలకు డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. మాచండ్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరి హత్య సందర్భాన్ని దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు సమీక్షించబడ్డాయి. ఆయన రోడ్డు మార్గం ద్వారా నగరాన్ని సందర్శించి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుతారు. కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ అధికారులు, జన సైనికులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సయ్యద్ రిజ్వీ అనే వ్యక్తి వద్ద 13.9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి గుర్తించబడింది. దీని విలువ సుమారు 14 కోట్లు అని అంచనా వేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారణ ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు రాత్రి పగలు క్యూ లైన్లను నిలబెడుతున్నారు. టోకెన్ల పంపిణీ ప్రారంభమైన తర్వాత వరుసలో ఉన్న రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని అసహనానికి గురైన వారు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉన్న యూరియా కేవలం 1120 బస్తాల మాత్రమే అని తెలిపారు. ఘటన కొనసాగకుండా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షంతో రహదారిపై వరద నీరు పొంగి పొర్లుతోంది. నది ప్రవాహంలో ప్రవహిస్తున్న వర్షపు నీరు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. హనుమకొండ జిల్లాలో పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తప్పు థైరాయిడ్ రిపోర్టు కారణంగా 20 ఏళ్ల సారపు వైశాలి సమస్యలకు లోనై బంధువులతో డాక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. బాధితులు పోలీసు ఆశ్రయానికి వెళ్లి హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి సిరిసిల్లలో జౌళి శాఖ కార్మికులకు న్యాయం చేయాలని వారికి అండగా ఉంటామన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల విషయాలను మర్చిపోయి కేవలం కుటుంబం కోసం పనిచేశారని, ఇసుక మాఫియా కారణంగా దళితులు ప్రాణాలు కోల్పోయారని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వచ్చే 2 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలు, కాంగ్రెస్ బలోపేతం, కేటీఆర్ అవినీతి వ్యాఖ్యలను తప్పుగా చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం 4 రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్క లారీ మాత్రమే వచ్చినందున సరిపడ యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ పంటలకు యూరియా లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు తక్షణమే సరిపడ యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ సహకార సంఘం వద్ద రైతన్నలు పండగ చేసుకున్నారు. యూరియా కోసం పడికాపులు కాసినందుకు తమకు ఎరువులు అందాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే మిగతా రైతులకు కూడా యూరియా సకాలంలో అందాలని చూడాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు కోరారు. కర్నూలు ఎమిగనూరులో బీజేపీ నాయకురాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గురురాజు దేశాయ్ నేతృత్వంలో భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించి గతంలో పనులు ప్రారంభం కానందున అసంతృప్తి వ్యక్తం చేశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులతో మాట్లాడారు. సుమారు 240 మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. వారిని కాఠ్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో తరలించాలని లోకేష్ ఆదేశించారు. విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రతి 2 గంటలకు బాధితుల సమాచారం తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు మడకశిర నియోజకవర్గం నుండి వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన వీరంతా పసుపు జెండాలతో బస్సుల్లో సభకు బయలుదేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలు ఈరవేణి రమ్యగా పోలీసులు గుర్తించారు. ఈమెకు 3 పిల్లలు ఉన్నారు. భర్త కృష్ణహరి దుబాయ్లో ఉంటున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తమ తల్లి ఉరివేలాడుతూ ఉండడాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు స్థానికులను సైతం కలిచివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరావతి ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. వాదనల సందర్భంగా డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని పేర్కొంటూ పిల్ను డిస్మిస్ చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని సూచించింది.
అమరావతి కూటమి ప్రభుత్వంపై జగన్ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. తాము 90% హామీలు అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందుకే ఈ రోజు అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సమర్థ నాయకుడు కాబట్టే జగన్ చేసిన అప్పుల్ని తీర్చడంతో పాటు సంక్షేమం అందిస్తున్నారని నారాయణ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10.50% వృద్ధి సాధించామని, ఇది దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు. ఈ ఏడాది 17.1% వృద్ధి లక్ష్యం చేరుకోవడాన్ని అన్ని శాఖలు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో 25% వృద్ధికి అవకాశాలున్నాయని పేర్కొంటూ రైల్వే, రవాణా, హోటళ్లు, బ్యాంకింగ్, బీమా, స్థిరాస్తి వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను 916 కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. పీపీపీ విధానంలో దీనిని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకంగా జరిగే కార్యకలాపాలతో విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, సరుకు రవాణా బాగా పెరుగుతుందని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. దీనివల్ల కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ప్రధాని మోదీకి దాసోహమయ్యారని విమర్శించారు. తన కేసుల నుండి రక్షించుకోవడానికే జగన్ కేంద్రానికి బానిసయ్యారని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం వింత అని, దీనితో వైసీపీ ప్రతిపక్షంగా ఉండే అర్హత లేదని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీ ఎన్నికల్లో ఆధునిక S3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, డిచార్జబుల్ మెమొరీ మాడ్యూల్ వల్ల ఒకే యంత్రాన్ని బహుళ దశల్లో ఉపయోగించుకోవచ్చునని ఆమె వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్లైన్లో నామినేషన్ వేసే సాఫ్ట్వేర్ సిద్ధమైందని, అయితే దానికి సంబంధించిన పత్రాలను ప్రింట్లు తీసి సంతకాలు చేసి ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆమె తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.